Subscribe to our channel and press the bell icon for the latest updates. నాగ్పూర్ వేదికగా ఆసీస్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయం ద్వారా టీమిండియాతో పాటు సారథి విరాట్ కోహ్లీ కూడా అనేక రికార్డులు నెలకొల్పారు. కెప్టెన్గా వేగంగా 9000 పరుగులు సాధించిన రికార్డును కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు భారత్ వన్డేల్లో 500 విజయాలు సాధించింది. ఆసీస్ 558 తర్వాత ఆ ఘనత సాధించిన రెండో జట్టుగా చరిత్ర సృష్టించింది. మొత్తం 963 మ్యాచ్ల్లో 500 విజయాలు సాధించింది భారత్. అయితే భారత్ ఎక్కువ విజయాలు సాధించింది శ్రీలంక పైనే. ఆ జట్టును ఏకంగా 90 సార్లు ఓడించింది. 1974 జూలై 13న భారత్ ఇంగ్లాండ్తో తొలి వన్డే మ్యాచ్ ఆడిన భారత్ 1975 జూన్ 11న తొలి వన్డే విజయం నమోదు చేసింది. 1993లో మొహాలీ వేదికగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో భారత్ 100వ విజయం సాధించింది. 2000 సంవత్సరంలో కెన్యాపై గంగూలీ నాయకత్వంలో 200వ మ్యాచ్ గెలుపు సాధించింది. 2007లో ద్రావిడ్ కెప్టెన్సీలో విండీస్ 300ది, 2012లో కొలంబోలో ధోనీ కెప్టెన్సీలో శ్రీలంకపై 400వ గెలుపు సాధించింది. ఆ మ్యాచ్లో శతకం 128 సాధించిన విరాట్ 500 గెలుపులోనూ సెంచరీ 116 సాధించడం విశేషం. ఎవరిపై ఎన్ని విజయాలు సాధించిందంటే శ్రీలంక 90, వెస్టిండీస్ 59, న్యూజిలాండ్ 55, పాకిస్తాన్ 54, ఇంగ్లాండ్ 53, జింబాబ్వే 51, ఆస్ట్రేలియా 49, సౌత్ ఆఫ్రికా 34, బంగ్లాదేశ్ 29, కెన్యా 11, ఐర్లాండ్ 3, యుఏఈ 3, హాంకాంగ్ 2, నెదర్లాండ్స్ 2, ఆఫ్ఘనిస్తాన్ 1, బెర్ముడా 1, ఈస్ట్ ఆఫ్రికా 1, స్కాట్లాండ్ 1, నమీబియా 1. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.